క్రీస్తునందున్న ప్రియులందరికీ గాస్పెల్ ఫర్ యూ ఛానల్ తరపున ప్రేమపూర్వక శుభాభివందనాలు. ఈరోజు మనం బాల్యం నుండే దేవునికి సమర్పించుకున్న సమూయేలులాగా, అలాగే నమ్మకం విశ్వాసంతో ప్రతికూల పరిస్థితిలో కూడా దేవుని దూషించని యోబు వంటి వాడైన అదోనీరామ్ జడ్సన్ గురించి తెలుసుకుందాం. అదోనీరామ్ జడ్సన్ 1788వ సంవత్సరం ఆగస్టు నెల 9వ తేదీన మాసచ్యూసెట్స్లోని మాలిన్లో జన్మించారు. జడ్సన్ చిన్న వయసు నుండి మంచి నాగరికత సంస్కృతి కలిగిన వాతావరణంలో పెరిగెను. జడ్సన్ తల్లిదండ్రులు భక్తి కలిగిన వారు, సంస్కారవంతులు. జడ్సన్ 3 ఏండ్ల వయసులోనే బైబిల్ చదవటం నేర్చుకునెను. 4 ఏండ్ల వయసులోనే తన చుట్టూ ఉన్న పిల్లలను చేర్చుకుని బోధించటం మొదలుపెట్టెను. 10 ఏండ్ల వయసులో గణిత శాస్త్రము, లాటిన్, గ్రీకు భాషలలో పాండిత్యం పొంది వేదాంత గ్రంథాన్ని పఠించెను. కానీ 19 ఏండ్ల వయసులో కళాశాలలో చదువుచున్న రోజులలో ఒక నాస్తికునితో స్నేహం ప్రారంభమాయెను. ఆ నాస్తికుని స్నేహ ప్రభావం వలన జడ్సన్కు దేవుని మీద ఉన్న విశ్వాసం క్షీణించెను. త్వరలోనే పాప జీవితమునకు, ఆచార భక్తికి అలవాటు పడెను. భక్తి కార్యాల మీద ఆశ తగ్గి నాటక సమాజంలో చేరెను. కానీ అతని జీవితంలో ఆనందము లేక మానసికమైన అలజడికి గురి అయ్యెను. అట్టి పరిస్థితుల్లో తనకు నాస్తికత్వం నేర్పించిన అతని యవని స్నేహితుడు వ్యాధిగ్రస్తుడై బహు వేదనకరమైన మరణం నొందెను. అది గమనించిన జడ్సన్లో ఒక గొప్ప మార్పు కలిగెను. ఈ లోక జీవితం బహు అల్పమైనదని, మరణించిన తర్వాతే శాశ్వత జీవితం ఉన్నదని, యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించకపోతే శాశ్వత నరకమేనని గ్రహించెను. 6 వారాలు తిరగక ముందే మారుమనసు పొంది తన 20వ సంవత్సరంలోనే తన జీవితమును దేవునికి సమర్పించుకొనెను. అంతేకాక తానొక మిషనరీగా సువార్త అందని దేశాలకు వెళ్లి ఆత్మలు సంపాదించాలని ఆశపడెను. భారతదేశంలో సువార్త ప్రకటించవలనని ఆశతో నూతనముగా వివాహం చేసుకున్న ఆనీ హజల్టైన్ అను తన భార్యతో బయలుదేరెను. ప్రయాణంలో అనేక కష్టాలను ఎదుర్కొని 1812వ సంవత్సరంలో జూన్ నెలలో కలకత్తా రేవును చేరెను. అయితే ఆ సమయంలో ఇంగ్లాండ్ దేశమునకు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అమెరికా మిషనరీలు వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. మేము సువార్త సేవ చేయుటకు తూర్పు దేశ ప్రజల దగ్గరకు వచ్చితిమి అన్న జడ్సన్ను ఇండియాలో కాలు మోపుటకు స్థలము లేక బర్మా వైపు సాగుచున్న ఒక ఓడ ఎక్కి 1813వ సంవత్సరంలో బర్మా దేశమునకు చేరెను. బర్మా దేశము మరింత చీకటి దేశము. క్రీస్తు సువార్త బోధించువారిని, అంగీకరించువారిని పిచ్చివారగునట్లు సుత్తెలతో కొట్టే దేశం. అయినను ప్రభువుపై భారం వేసి బర్మాలోని రంగూన్ పట్టణంలో ప్రవేశించెను. బహు మురికిగా, బురదతో, దుర్వాసనతో నిండిన ఆ పట్టణములో జడ్సన్ భార్య వ్యాధిగ్రస్తురాలయ్యను. వింతైన ఆచారాలతో, పద్ధతులతో నిండిన ఆ జనుల మధ్య నివసించి అతి ప్రయాసతో బర్మా భాష నేర్చుకొనెను. ఈలోగా వారి 8 నెలల కుమారుడు చనిపోయెను. వారు అనేక బాధలకు గురైరి. అయినను ఆ దేశమును వదిలి వెళ్ళుటకు ఇష్టపడక ఆ దేశ బౌద్ధ మతస్థులను క్రీస్తు కొరకు సంపాదించుటకు నిశ్చయించుకొనిరి. జడ్సన్ దంపతులు బర్మా భాషను నేర్పుటకు ఒక పాఠశాలను నెలకొల్పి విద్యతో పాటు దేవుని వాక్యము బోధించుచుండిరి. జడ్సన్ ప్రయాస ఫలితంగా 6 సంవత్సరాల తర్వాత మామ్ వినాస్ అను వ్యక్తి మొట్టమొదట క్రీస్తును అంగీకరించెను. సువార్త సేవ వృద్ధి పొందుచున్న దినములలో బౌద్ధ మతమును తప్ప మరి ఏ మతమును అనుసరింపకూడదనే చట్టము రూపుదాల్చెను. రాజాగ్రహంనకు భయపడి బర్మాను విడిచిపెట్టవలనని తలంపు కలిగెను. కాని దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకున్న జడ్సన్ బలము పొందెను. బ్రిటిష్ వారు బర్మాను ముట్టడించినప్పుడు జడ్సన్ ఏదో రహస్యము బ్రిటిష్ వారికి అందజేసినని నిందవేసి కారాగారములో వేసిరి. బహు మురికితోనూ భయంకరమైన హింసలతో కూడిన ఆ కారాగారములో అతడు 20 నెలలు గడిపెను. ఆ సమయంలో అతని భార్య ప్రసవించి కుమార్తెను కనెను. ఆమె తన కుమార్తెను చెరసాల దగ్గరకు తీసుకుని వచ్చి చూపించవలసి వచ్చెను. ఆమె తర్జుమా చేసిన క్రొత్త నిబంధన ప్రతులను తలగడ సంచిలో కుట్టి చెరసాలలో ఉన్న జడ్సన్కు అందించెను. 20 నెలలు చెరసాలలో మగ్గిన జడ్సన్ విడుదల పొంది ఇంటికి వచ్చి బహు వ్యాధిగ్రస్తురాలై పరుండియున్న తన భార్య ఆనీని, చిక్కి శల్యమై ఉన్న చిన్న కుమార్తెను కనుగొనెను. త్వరలోనే అతని భార్య జ్వరబాధతో మరణించెను. మరికొద్ది రోజుల్లోనే చిన్న కుమార్తె కూడా మరణించెను. అది జడ్సన్కు సహించరాని దుఃఖమును కలుగజేసినది. అయినను దేవుని ఎన్నడూ నిందించని జడ్సన్ తన సేవలో ముందుకు సాగెను. ఆ తరువాత
ఓర్పుతో 16 సంవత్సరములు అవిరామ కృషి సల్పిన అదోనీరాం సువార్తను బర్మాలో ప్రకటించి 1840 నాటికి 100 మందికి పైగా బాప్తిస్మాలిచ్చెను. బైబిల్ను బర్మా భాషలోనికి తర్జుమా చేసెను మరియు ఇంగ్లీష్ బర్మా డిక్షనరీ తయారు చేసెను. 34 సంవత్సరములు అనేక కష్టములకు ఓర్చి చేసిన సేవ వలన మందదృష్టి గలవాడై విపరీతమైన తలబాధకు గురై నలిగిపోయిన శరీరం కలవాడైనను క్రీస్తు ప్రభు శిలువ ప్రేమను స్థిరంగా ఇక్కడ స్థాపించే వరకు ఈ ప్రాంతాన్ని విడువనని చెప్పి ఎన్నో కష్టనష్టాలను భరించి భార్యా బిడ్డలను తన ఆరోగ్యమును చివరికి తన ప్రాణమును పోవు వరకు అక్కడే నిలిచి సేవ చేసి తన 62వ ఏట అనగా 1850 ఏప్రిల్ 12న ఉదయం 4:10 బర్మా మిషనరీ అని పేరు పొందిన అదోనీరాం ప్రభువునందు నిద్రించెను. ఆయన ఎప్పుడూ ఇష్టపడే నల్ల సూట్ వేసి మౌనముగా అతని దేహమును పడవపై నుండి సముద్రపు అలల మీదుగా నెమ్మదిగా దించిరి. అక్కడ భూస్థాపన గాని ఆరాధన గాని ఏదీ లేకపోయెను. సేవా ఫలితం: అనేక బాధలు శ్రమల మధ్య బర్మా దేశంలో సువార్త ప్రకటించి బర్మా భాషలోనికి బైబిల్ను తర్జుమా చేసి అనేక ఆత్మల రక్షణకై ప్రయాసపడి చివరికి అక్కడే జల సమాధి అయ్యెను. ఈ వివరణ అంతా మీకు అర్థమైనదని నమ్ముచు మీకు మేలుకరంగా ఉంటే మీకు నచ్చితే లైక్ చేయండి. గాస్పెల్ ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక అద్భుతమైన అంశంతో మరలా మీ ముందుకు వస్తాము. దేవుని మహోన్నతమైన నామమునకు మహిమ, మీకు సమాధానమును కలుగునుగాక. ఆమెన్.